యోహాను సువార్తల 11వ అధ్యాయం 42వ వచనం మనం చదువుకుందాం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిన నేను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. చాలు ఇక్కడ మనం యేసు ప్రభు వారు మరి తండ్రికి ప్రార్థించి తరువాత ఏం చేశాడంటే లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాడు. మనకి ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే కదా. ఈయన రోగిగా ఉన్నప్పుడు వర్తమానం పంపించారు. నిజంగా మరి చూస్తే ఎవరు కూడా మరి యేసు ప్రభుకు వర్తమానం పంపించిన వాళ్ళు లేరు. అంటే వాళ్ళ మధ్య మరి ఎలాంటి మరి ప్రేమ కదా, యేసు ప్రభుని వాళ్ళు ఎంత ప్రేమించారో, మరి ఎంతగా మరి ప్రభు అంటే వాళ్ళకి ఎంత అభిమానమో, యేసు ప్రభు వారికి కూడా వాళ్ళంటే అంత ప్రేమ ఉంది కదా. అతడు యెరూషలేము వెళ్ళినప్పుడల్లా ఆ బెతాని అనే గ్రామానికి వెళ్ళేవాడు. అక్కడ రాత్రి బస చేసేవాడు అంట కదా. అంతగా ప్రేమించేవాడు. అక్కడ యెరూషలేముకి 1 కిలోమీటరు దూరం అని చెప్తారు. అక్కడికి వెళ్ళి రాత్రి ఉండేవాడు అన్నమాట. అంత వాళ్ళ మధ్య అంత ఆత్మీయత ఉన్నది. అయితే యేసు ప్రభు వారికి సమాచారం వెళ్ళినప్పుడు 4 రోజులు అక్కడే ఉన్నాడంట. వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా నువ్వు అర్జెంటుగా రావాలా, రాకపోతే లాజరు చనిపోతాడు కాబట్టి నీ త్వరగా రావాలని చెప్పినప్పుడు 4 రోజులు ఇంక అక్కడే ఉన్నాడు. తరువాత వచ్చాడు, లాజరు చనిపోయాడు, అక్కడ ఉన్నాడు. తర్వాత వచ్చి సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పాడు. అంటే మనకు గమనించవలసిన విషయం ఏంటంటే, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు లాజర్ను పిలిచినప్పుడు అతడు ఎట్లా వచ్చాడంటే ఆ కట్టబడిన కట్లుతోటే చిన్నగా నడుచుకుంటూ వచ్చాడు. ఆయనలో జీవం ఉంది కానీ ఆయన నడవటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనకి కట్లు కట్టబడి ఉన్నాయి. ఆ దినాల్లో వాళ్ళు అట్లా కట్టేవాళ్ళు. కాళ్ళు చేతులు మరి ముఖానికి రుమాలు వేసి కనపడకుండా బిర్రుగా కట్టేవాళ్ళు. ఆ కట్టినప్పుడు ఆయన వచ్చాడు. ఆయన ఎట్లా వచ్చాడు? చిన్నగా నడుచుకుంటా. అంటే వాస్తవానికి చూస్తే మన సినిమాలు చూసాం, ఇంకా వివరంగా చెప్పవసరం లేదు. అట్లా వచ్చాడు లాజరు బయటికి. అప్పుడు ప్రభువే ఉన్నాడంటే, మార్తా మీరు వెళ్ళి ఆ కట్లు విప్పండి. కట్లు విప్పితే ఆయన పోతాడు. నువ్వు కట్లు ఇప్పకపోతే అక్కడే ఉంటాడు. ఆయనలో ప్రాణం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, బ్రతికాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన వెళ్ళాలంటే మీరు కట్లు విప్పాలా. కట్లు వీళ్ళు ఇప్పకపోతే ఆయనే ఆ మాట అంటే కట్లు విడిపోయాయిగా, అంతే కదా. కట్లు విప్పే పని ఎళ్ళక పెట్టకపోతే లాజరు కట్లు విప్పుకొని రా బయటికి అంటే వచ్చేవాడు కదా. వీళ్ళకి శ్రమ ఉండేది కాదు కదా. అయితే యేసు ప్రభు ఒక పని వాళ్ళకి పెట్టాడు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి, నేను చేయాల్సిన పని నేను చేస్తా. మీరు వెళ్ళి ఆ కట్లు విప్పినప్పుడు అతడు వెళ్ళిపోగలడు, అతడు స్వతంత్రుడిగా ఉండగలడు, ఆరోగ్యంగా ఉండగలడు. కాబట్టి మీరేం చేయాలంటే ఆ కట్లు విప్పాలి కదండి. మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఆయన చేసిన పనిలో మన భాగం మనం చెయ్యకపోతే అది వ్యర్థమే. అది లాజరు బ్రతికినా ఉపయోగం లేదు. అతడు ఏ పని చేసుకోలేడు, అతడు నడవలేడు, స్వతంత్రంగా వెళ్ళలేడు.
ప్రయోజనం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ కట్లు ఇప్పుతావో అప్పుడే ఆయన వెళ్ళగడు అని చేయగలడు. ఆ పని మనం చేయాలి. అందుకని పౌలు గారు ఏమంటాడంటే ఒక మాట చెప్తాడు. ఒకడు మొక్క నాటాడు, ఒకడు నీళ్లు పోసాడు. అభివృద్ధి దేవుడే. ఆయన పైన ఆయనకుంది, నీ పని నీకుంది. నువ్వు చేసే పని నువ్వు చెయ్యాల. అప్పుడు దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మనం చేసే పని పక్కన పెడితే దేవుడు ఏం చేయలేడు. ఆయన ఏం చేయలేడు. బాధపడతాడు, ఏడుస్తాడే తప్ప చేయగలిగింది ఏమి లేదు కదా. జీవము మరణము నీ ఎదుట ఉంచాను, ఏ మార్గమో కోరుకోమంటాడు. నీవు మరణ మార్గాన్ని వెళ్తుంటే ప్రభు ఆయన ఏం చేశాడు, ఏం చేస్తాడు? నువ్వు రా, నువ్వు జీవ మార్గాన్ని రా, నీ అడ్లన్నీ తొలగిస్తాడు దేవుడు. నిన్ను సరి అయిన మార్గం చూపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఏ మార్గం, నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అంటే నువ్వు నడవలసిన మార్గాన్ని నువ్వు నడవాలా, అది నీ పని. అది కూడా నువ్వే చెయ్యయ్యా అనొచ్చా మనం? నువ్వు చెయ్యదు, నీ రక్షణ అది కదా. ఈ లోకం మనది కాదని మనకు తెలుసా? అందరూ తెలుసు కదా. మన ప్రవర్తన దేవునికి సరిగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఏంటంటే నీ మార్గాన్ని సరి అయిన మార్గంలో నువ్వు ఎంచుకోవాలి. నువ్వు జీవ మార్గాన్ని నువ్వు ప్రవేశించాలా. మరణ మార్గాన్ని ప్రవేశిస్తే నువ్వేమైపోతావు అనుకోవచ్చు. ఆ మార్గాల నుంచి నన్ను తప్పించవచ్చు. ఒకసారి ఒక సేవకుడికి ఫోన్ చేశాడు, ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా నేను పరిశుద్ధంగా బ్రతకాలని మంచి తీర్మానం చేసుకున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతకాలా. అయితే నాకు ఒక సమస్య ఉంది. ఏమిటా సమస్య? ఒక అమ్మాయి నన్ను టార్చర్ పెడుతుంది. అక్కడ కలుసుకుందాం, ఇక్కడ కలుసుకుందాం అని చెప్పి తెంపులు అక్కడ ఫోన్ చేస్తుంది. దీనికి పరిష్కారం చెప్పయ్యా, నువ్వు ఏం చేయాలి నేను అంటే, ఆయన ఏం చెప్పాడంటే, సెల్లు ఆడబాకు అన్నాడు. ఇంకొకటి, సిమ్ మార్చుకో. ఇంకొకటి ఏంటంటే, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే ఎత్తబాకు. మార్గం ఉందా? పాప ఇతనికి మార్గం దొరకలా. ఆ అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఎత్తుతూ ఉన్నాడు, టార్చర్ పెడతా ఉండు, కానీ ఇది మార్గం దొరకలా. ఎందుకంటే నీ హృదయం సరిగా లేదు. అదే ఎవడు నిన్ను సంపుతాను బెదిరిస్తే ఇంట్లో కూర్చొని ఉండు, బయటికి రా, నువ్వు చస్తావు, నిన్ను చంపేస్తా అంటే ఏం చేస్తాడు? బయటికి రాడు. ఎక్కడ అనుమానం ఉంటే ఆ స్థలాలకు వెళ్ళడం. మరి ఈ విషయంలో పాపం అర్థం కాల యవనస్తుడికి. ఏం చేయాలి నేను? ఈ మార్గం ఎట తప్పించుకోవాలా అంటే, పాపం ఆ పాస్టర్ గారు ఈ విధమైన సలహా ఇచ్చాడు. కాదు, అట్లా నేను చేయను. దేవుడే ఆ అమ్మాయిని ఫోన్ చేయకుండా చేయాల. అందుకు నువ్వు ప్రార్థన చేయి. ఎంత బాగుంది అది. ఏం చేయాలా? దేవుడే ఆ అమ్మాయిని ఫోన్ చేయకుండా చెయ్యాల. అప్పుడు నాకు ఈ సమస్య తొలగిపోద్ది. దానికి నువ్వు ప్రార్థన చెయ్యి కదా. ఒకసారి మనం దశలోని పత్రిక చూద్దాం. మనం 1వ దశలోని పత్రిక చూద్దాం. మనం 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండు. ఆత్మ ఎట్లా ఆరిపోతుంది? దేవుడు ఆరిపేస్తాడా? దేవుడు ఆర్పడు. నువ్వు ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా విషయంలో శ్రద్ధ కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో నీ ఆత్మ ఆరిపోదు. నువ్వు ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యాన్ని చదవటం నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని ఆజ్ఞలందు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు.
దేవుడు చెప్పినట్లు జీవించు. దేవుడు ఏం చెప్తే నువ్వు అదే చెయ్యి. నీ ఆత్మను నువ్వే ఆర్పుకుంటావు. ఏవేవో నేరాలు పెడుతున్నావు నువ్వు. ఆ పని వాడు చేశాడు, వీడు చేశాడు, నేరాలు పెడతావు నువ్వు. నీ మార్గాన్ని సరిగ్గా చూసుకో. నువ్వు వెళ్ళే మార్గం ఎలాంటి మార్గమో చూసుకో, సరైందో కాదో చూసుకో. నువ్వు దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావో లేదో చూసుకో. నీకు తెలుసు ఈ లోకం నీది కాదని. ఈ ప్రవర్తన ఎసమంటితో నీకు తెలుసు. ఈ ప్రవర్తన ప్రవర్తిస్తే నువ్వు దేవునికి దూరం అవుతావని తెలుసు. అయినా ఎందుకు నువ్వు చేసే పనులలో నీలో ఎందుకు మార్పు లేదు? అది కూడా ప్రభువే చేయాలా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళవు, సరిగా ప్రార్థన చేయవు, సరిగా వాక్యం చదవు. అయినా కానీ దేవుడు ఏం చేయాలంటే నీ మార్గాలు సరిగా ఆయన సరళం చేయాలా. నువ్వు అడగవు ఆయన్ని. దేవుని సన్నిధిలో మొర్రపెట్టు, ప్రభువా నాకు మంచి ప్రవర్తన దయచేయి ప్రభువా, నేను మంచి మార్గంలో నడవాలయ్యా, నేను బాగా ప్రార్థన చేయాలయ్యా. ప్రార్థనలో నువ్వు అడుగుతావు, ఇంకా అతి బలపరుస్తాడు దేవుడు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేసేటట్టు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ చేయవు. నిన్ను ప్రార్థన కూడా దేవుడే చేయించాలా. మంచి మార్గంలో ఆయన నడిపిస్తాడు. నువ్వు ఆయన మీద ఆనుకోవు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తావో నీ ఆత్మ ఆర్పకుండా దేవుడు కాపాడుతాడు. నువ్వు పరీక్షించు. నువ్వు ఆత్మలో ఎదగాలంటే నువ్వేం చేయాలా? మేలైన దాన్ని చేపట్టు కదా. ఇవన్నీ మన యొక్క జీవితంలో లేవు. యూట్యూబ్లో ఒక విషయాన్ని పెట్టారు. అక్కడ కూడా మంచిగా వస్తూ ఉంటాయి కదా, వస్తాయి కదా. యూట్యూబ్లో చెడిపోయినవి వస్తాయి, మంచివి వస్తాయి. అక్కడ ఏం చేశారంటే 10-15 మంది బైబిల్ తీసుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉంటాడు. అప్పుడు సాతానుడు ఏం చేశాడంటే వీళ్ళని చెడగొట్టాలని చెప్పి అంతన గన్నులు తీసుకొని వచ్చారు. వచ్చి తలాకు సెల్లిచ్చారు. తీసుకోండి నేను బలంతాన్ని ఇచ్చారు. వీళ్ళు బైబిల్ని అక్కడ పడేసి ఈ చెలు చూస్తే ఎంత సంతోషంగా ఉన్నారు కదా. ఎట్లుండారు? ఎంత సంతోషంగా ఉన్నారు. తెలుసు చెడిపోతామని తెలుసు, ఇది సరైంది కాదని తెలుసు. కానీ ఏం చేస్తుంటే లోకంలో ఉన్న ఆశ అలాగ జీవింపజేస్తుంది. అందుకని నువ్వు సమస్తాన్ని పరిశీలించు. పౌలు గారు అంటాడు, నాకు దృశ్యమైనవి కాక అదృశ్యమైన వాటిని నేను చూస్తున్నాను. నీ హృదయం ఎప్పుడు ఆడాలంటే చనిపోయిన తర్వాత నా జీవిత విధానం ఏందా, నేను ఎట్లా జీవిస్తే దేవునికి ఇష్టంగా ఉంటానా, నేను ఎట్లా బ్రతకాలనా అని ఒక ఆలోచన నీకున్నప్పుడు నువ్వు ఎంత బలమైన ప్రార్థన చేస్తావో, ఎంత శ్రేష్టంగా జీవిస్తావో కదా. సరే 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన. మొదటి వచనం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. నేను ఏమీ మాట్లాడక మౌనునైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారం అధికమాయను. దావీదు మంచి తీర్మానం. నేను ద్వారా నాలో దోషం లేకుండా చూసుకోవాలంటే నా మార్గాలను జాగ్రత్తగా చూసుకుందును. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మాందంటాడు సొలొమోను. అంటే ఏ మాట మాట్లాడినా భక్తిహీనంలో ఉన్నప్పుడు నువ్వు
నువ్వు ఖచ్చితంగా మార్గంలో తప్పి ఈ మార్గాన వెళ్తే భక్తిహీనులు ఉంటారు అనుకున్నప్పుడు ఏ మార్గాన్ని చూసి వెళ్ళాలో ఆ మార్గాన్ని వెళ్ళాడు దావీదు. వాళ్ళతో నాకెందుకులే, నేను భక్తిపరులు కదా అనుకుంటే వాళ్ళ మాటల్లో ఖచ్చితంగా నువ్వు మౌనంగా ఉన్నా కానీ ఏదో ఒక మాట నువ్వు మాట్లాడాల్సి వస్తుంది. అలాంటి వారి సందర్భంలో నిలుచున్నప్పుడు కూడా ఈయన ఏం చేశాడంటే ఆయన గుండె విచారంతో కొట్టుకుందంట. ఆయన అరే నేను ఎందుకు వచ్చాను, నేను ఇటు దూరంగా ఉండాలనుకున్నానే, అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను. నేను ఎంత శ్రేష్టంగా తను తన జీవితాన్ని కాపాడుకున్నాడు కదా, ఎంత శ్రేష్టంగా కాపాడుకున్నాడు. తన మార్గాలన్నీ కనిపెట్టి చూసేవాడు, భక్తిహీనుల మార్గం వెళ్ళేవాడు కాదు కదా. ప్రతి విషయంలో పరిశీలించుకుంటేనే మన భక్తి శ్రేష్టంగా ఉంటుంది. కానీ నీకై నువ్వు అనుకోవచ్చు నేను బాగా ప్రార్థన చేస్తాను కదా అని కదా. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురని చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి తిరుగుబాటు చేసిన మోషే ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేశాడో ఒక మంచి సాక్ష్యం కూడా ఉంది ఆయనకి. ఏమన్నా ఇల్లంతట్లో నమ్మకమైన ఎంత శ్రేష్ఠ, ఎంత దీనుడో. వాళ్ళు పాపం చేసినప్పుడు తిరుగుబాటు చేసి ప్రార్థన చేశాడు. సరే ప్రభు చెప్పాడు, మోషే ఇదిగో కర్ర తీసుకొని వెళ్ళు, ఆ బండతో మాట్లాడు అన్నాడు. వాళ్ళు దూషించినప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభువుకు సాగిలపడ్డాడు. ఎంత ప్రార్థన చేశాడో. అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడమన్నప్పుడు ఏం చేశాడు, ద్రోహులారా మీకు నీళ్ళు కావాలా, కొట్టాడు. చేయాల్సిన చోట చేయాల్సిన పని చేయాల. అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఏమన్నాడు, ద్రోహులారా అంటే అప్పటికి తన సేవా జీవితం ఎన్నాళ్ళు అవుతుందో, మరి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, దాదాపు ఇశ్రాయేలు ప్రజలు నడిపేయడం ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతుందో, 20 సంవత్సరాలు అవుతుందో. అప్పటి వరకు ఆయన నోట ఏ మాట రాలా, కాని మాట పలకలా. ఇప్పుడు ఏమంటున్నాడు, ద్రోహులారా మీకు నీళ్లు కావాలా. ఆ మాట దేవునికి నచ్చల. అందుకనే గర్జించు సాతానుడు ఎవరిని మృంగుదురని చూస్తూ ఉంటాడు. సమయం వస్తే మింగేస్తాడు. దాన్ని బట్టి మోషే వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకు కారణం, అంత సాత్వికుడు, అంత ప్రార్థనాపరుడు. ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దేవుని సన్నిధిలో ఎంత శ్రేష్టంగా బ్రతకాల అన్నీ పరిశీలించుకోవాలి. అతడు మాట్లాడింది తన బట్టిగా దేవుణ్ణి దూషించారని దాన్ని బట్టి ఆయన మాట్లాడారు. అయినా కానీ అది కాని మాట. అది తన జీవితంలో ఎప్పుడు ఆ మాట పలకల. అలాంటి స్థితి ఏర్పడింది అన్నమాట. అందుకని సమస్తాన్ని పరిశీలించుకోవాలి, ఎదుటి వ్యక్తులను పరిశీలించొద్దు, ఇంకా భ్రష్టులు అయిపోతారు. ఎవడైతే తనను తాను పరిశీలించుకుంటాడో వాడు శ్రేష్ఠుడు. తన తప్పులు కనుగొనగలవాడు ఎవడంటాడు దావీదు. ఎవడు కనిపెట్టలేడు తప్పులు, సరి చేసుకునేవాడే కానీ నా తప్పు అనుకునేవాడు. ఎవడైతే తన తప్పును కనిపెడతాడో వాడు శ్రేష్టమైనవాడు. దేవునికి ఇష్టంగా బ్రతుకుతారు. సరే, మనం ఇంకొక వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. 94వ కీర్తన చూద్దాం. కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను. ఇక్కడ ఏమంటాడంటే చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఆయనకు చెవులున్నాయి, ఆ చెవులు మనకిచ్చాడు. ఎందుకంటే వినే స్వభావం ఆయనలో ఉంది. అందుకని ఒక పేరుంది కదా, ప్రార్థన ఆలకించువాడాలి. ఆయన కన్నులు ఉన్నాయి, మన కన్నులు ఇచ్చాడు. ఆయన చూసే స్వభావం ఆయనలో ఉంది. అంటాడు కదా, నువ్వు చూస్తున్న దేవుడు అని ఆగనట్టు కదా, నువ్వు చూస్తున్న దేవుడివి. అందుకని ఆయనకు చెవులు కన్నులు మన కలుగు చేశాడు. అయితే మనమేమింటున్నాం కదా,
ఆయన మాటలు మనం వింటే మన మాటలు ఆయన వింటాడు. మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఆయన వైపు మనం చూస్తే మన వైపు ఆయన చూస్తాడు. అంటే ఆయన ఎప్పుడు ఆయన వినేవాడు. ఆయన దీని అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడు వినేవాడు, నీ ప్రార్థన వినేవాడు, నీ వైపు చూసేవాడు. ఆయన నమ్మదగిన వాడు, శ్రేష్టమైన వాడు. ఆయన ఎప్పుడు వింటాడు. అందుకనే ఆయనకున్న కనులు చెవులు నీకు ఇచ్చాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని అంత శ్రేష్టమైన వాటి నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలి కదా? దేవుణ్ణి దుఃఖపరిచి కదండి, దేవుణ్ణి దుఃఖపరిచి ఆయన ఏడ్చే విధంగా ఆనాడు వాళ్ళు ప్రవర్తించారు. ఈనాడు మనం కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా మనం బ్రతకలేకపోతున్నాం. ప్రభు అంటాడు, నేనే జీవము, మార్గము, సత్యము. ఆయన జీవం అయితే మనం ఎవరివి? మనం జీవం, మన మరణం ఆయన జీవం. మన మరణాన్ని తీసేయటానికి ఆయన వచ్చాడు. మనలో జీవం లేదు, అంతా మరణమైంది. పాపానికి మనం బానిసలు అయిపోయాం. మనకు రావాల్సిన జీతం మరణం. ఆయన వచ్చాడు నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈలో. అంటే ఆయన జీవం అన్నమాట. ప్రభు చెప్తాడు, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. నేను మాట్లాడే సత్యం చెప్తుంది, సత్యం. నాలో జీవం ఉంది, నా మార్గాన్ని మీరు అనుసరించండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం పరిశీలించుకోవద్దు. మనం చేసిన పనులు మనకు ఉన్నాయి కదా. దేవుని సన్నిధికి రావాలంటే మనకు కష్టం, సమయానికి రావాలంటే కష్టం, ప్రార్థన చేయాలంటే కష్టం. మనం చేయాలా? దేవుడు చేపించాలా మన చేత? ఎవరు చేయాలా? అందుకనే లాజరు కట్లు విప్పు, నువ్వు నీ పని నువ్వు చేయి, నా పని నేను చేయటంలో ఎప్పుడు రెడీగా ఉంటా నేను కదా. ఎంత గొప్ప దేవుడు, స్తుతించడానికి, ఆరాధించడానికి ఎంత గొప్ప దేవుడు కదా. ఏ సమయంలో యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆకారం చేసిన చిన్న పాపానికి రాళ్ళు కొట్టి చంపారు. ఒకడు ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసినందుకు వాడు రాళ్లతో కొట్టి చంపారు. మోషే మీద తిరుగుబాటు చేసినందుకు 250 మందిని భూమి మింగేసింది. అంత మరి కఠినమైన ఆజ్ఞలు దేవుడు చివరికి ఏమైందంటే, ఏలీ కుమారులు ఏం చేశారంటే అక్కడ పరిచర్య చేసే వాళ్ళతో విచారణ చేశాడు. దేవుడు సహించి, ఎందుకంటే ప్రేమ అది. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని నాశనం చేసింది అహరోను కుమారుల్ని. వేరొక అగ్ని తెచ్చినప్పుడు దహించేసింది. మరి ఏలీ కుమారులు పాపం చేసి ఎందుకు ఊరుకున్నాడు కదా? ఎందుకంటే ఆయన అంటాడు, విసరి వెళ్ళి గాలి వలె ఉన్నారు మనుషులు, తిరిగి రారు. వాళ్ళు వెళితే మళ్ళీ రారు, కానీ వాళ్ళు నశించిపోకూడదు, వాళ్ళు పరలోకానికి రావాలా. ఆయన ప్రేమ, అంత ప్రేమ. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యాజకత్వం ఎలా, అందరూ పాపులే, యాజకులందరూ పాపులైపోయారు. అలాంటి స్థితిలో ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చి, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నా యందు నమ్మకం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు కదా. మన కోసం ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన గొప్ప దేవుడు. ఎంత స్తుతించి ఆరాధించాలి. ఆయన రాబట్టే మనకు రావాల్సిన మరణం జీవంగా ఎందుకు మారిందంటే ఆయన జీవం. ఆయన నువ్వు మేరైన దాన్ని పరిశీలించు. ఎందుకు? ఒకరి బోధ వల్ల మనం శ్రేష్టంగా బ్రతకాలంటే దాన్ని పరిశీలించే మనసు మనకు ఉండాలా, దాన్ని పరిశీలించాలా, వాక్యాన్ని వినాలా, దాన్ని పరిశీలించాలా. మనం చేయాలా, ప్రభు మీద ఆనుకోవాలా. అప్పుడే పాపాన్ని జయించగలుగుతాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టం లేకుండా కూర్చున్నవాడు దేవుడు లాక్కొని పోలేడు. ఒక సేవకుడు పిలుతున్నా, అతను, అయ్యా ప్రార్థన రాయ, వస్తానండి. ఆ ప్రభు కృప చూపించినప్పుడు ఎప్పుడంట అంటే పాస్టర్ గారిని ఆయన మీద కృప చూపించి ఆయన పాస్టర్ చేశాడు, కానీ ఈయన మటుకి వచ్చే కృప దేవుడు అడ్డుపడుతున్నాడు అక్కడ కదా. పరిశీలించుకోండి. ఆయన పరిశీలించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆయన మాటల కంఠస్వరం బజార్లో వినపడలేదు. ఆయన తగ్గించుకొని ఎవరి కోసం? మన కోసం, నీ కోసం, నా కోసం, మన కోసం. ఆయన్ని స్తుతించి ఆరాధన చేద్దాం.